సార్ ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ బూమ్ ఎలా నడుస్తుంది? పాజిటివ్ వైబ్స్‌లో ఉందా? లేకుంటే ఇంకా వేచి చూడాల్సిన ధోరణే కొనసాగుతుందా? రియల్ ఎస్టేట్ సప్లై డిమాండ్ థియరీ తీసుకుంటే మన దగ్గర ఎక్సెసివ్ సప్లై ఉంది. రెసిడెన్షియల్ ఫ్లాట్స్ మోర్ దెన్ 1.5 lakhs వేకెంట్ ఉన్నాయి. తర్వాత 28 మిలియన్ స్క్వేర్ ఫీట్ కమర్షియల్ అన్ఆక్యుపైడ్గా ఉంది. అయితే ఇది ఒక గుడ్ ప్రాబ్లం టు హ్యావ్. సేల్స్ జరగట్లేదు, మనకి కావలసినటువంటి ట్రాక్షన్ అవ్వట్లేదు అని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీస్ చెప్తున్నాయి గత సంవత్సరంగా. అయితే వాళ్ళు చాలా ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా మీ సప్లై పెరిగి డిమాండ్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు మీరు డిమాండ్ క్రియేషన్ యాక్టివిటీస్ చేసుకోవాలి. సో మన దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరి డిఎన్ఏ అండర్స్టాండ్ చేసుకుంది ఏంటంటే ఇట్స్ అ డిమాండ్ డ్రివెన్. మనం ప్రాపర్టీ చేసామంటే ఆటోమేటిక్గా ఎంతో కొంత సేల్ అయిపోతుందని వాళ్ళు లిమిటెడ్ యాక్టివిటీస్ సేల్స్ అండ్ మార్కెటింగ్ వరకు చేశారు. ఇప్పుడున్న సినారియో ఇంత వేకెంట్ హౌజెస్, ఫ్లాట్స్ ప్లస్ ఇంత 28 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఎంటీ కమర్షియల్ స్పేస్, ఇది ఇంకా 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 అండర్ కన్స్ట్రక్షన్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇవి అవైలబులే. సో వీటిని మ్యాచ్ చేయాలంటే మీరు మీ సేల్స్ అప్రోచెస్, సేల్స్ అండ్ మార్కెటింగ్ విధానాలు మీ టిపికల్ లోకల్ మార్కెట్ ఏదైతే వెళ్తున్నారో ఎన్ఆర్ఐ మార్కెట్ మీద డిపెండెన్సీ అయ్యి ఇన్ని సంవత్సరాలు బిజినెస్ చేసుకున్నారో ఆ మెథడ్స్ సరిపోవు. మీరు ఇప్పుడు గ్లోబల్లీ చాలా సేల్స్ రిలేటెడ్ ఫండ్స్ కానీ యాక్టివిటీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీస్ని యూజ్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 190 దేశాల్లో మన వాళ్ళందరికీ అప్రోచ్ అయ్యే విధంగా వాళ్ళందరూ ఎప్పుడు హైదరాబాద్కి వస్తున్నారు, మనం వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని మన ప్రోడక్ట్ని చూపించాలనే యాటిట్యూడ్ మీరు యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా పెంచుకోకపోతే గత 10 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే మీకు డిమాండ్ డ్రివెన్ కండిషన్లో మీరు బిజినెస్లు చేసుకున్నారో అవి తగ్గే అవకాశం ఉంది. అది అంత ఈజీగా ముందుకు వెళ్ళే పరిస్థితులు లేవు. ఇది గ్లోబల్ డెవలప్మెంట్. దీనికి ఒక రాష్ట్రానికి కానీ, ఇది మనం హైదరాబాద్ గురించనే కాదు, బెంగళూరు కానీ గురుగాం కానీ ఓవరాల్ గ్లోబల్ కండిషన్స్ లోపల ఎవరైతే హైయెస్ట్ సేల్స్ యాటిట్యూడ్తో గట్టిగా ప్రమోషన్స్ చేస్తారో దాంట్లో మళ్ళీ లేటెస్ట్ టెక్నాలజీని వాడుతూ ఎక్కడ వాళ్ళ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ ఉన్నారో అనేది మీరు ముందుగానే పసిగట్టి వాళ్ళని మీ ప్రాపర్టీ విజిట్ చేపించి, రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వాళ్ళు డిసిషన్ మేకర్స్ అందరూ, ఒకవేళ ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ, బిజినెస్ అయితే డైరెక్టర్స్ చూస్తే కానీ అది క్లోజ్ అయ్యే పరిస్థితి ఉండదు. దానికి తగ్గట్టుగా మీరు చాలా మార్కెటింగ్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది.